గా ఉన్నా ఎంతో కొంత నాలెడ్జ్ తీసుకోవాలని మీరందరూ జూమ్‌లో జాయిన్ అయినందుకు త్వరగా మీరందరూ సక్సెస్ అయ్యి 1,00,000 చెక్ తీసుకోవాలని కోరుకుంటూ గుడ్ మార్నింగ్ టు ఆల్ లీడర్స్. మనం ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి మనం ఈరోజు ఉమెన్ కేర్ గురించి తెలుసుకుంటున్నాం. ఫస్ట్ సెషనే ఉమెన్ కేర్ ఎందుకు మేడం గారు చెప్పండి సార్. ఒక్క 2 నిమిషాలు మీ టెస్టిమోనీ. ఒక 2 నిమిషాలు. కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఓకే సార్. ఓకే. గుడ్ మార్నింగ్ లీడర్స్. కొత్త వాళ్ళ కోసం నా పేరు శ్రీదేవి. నేను గవర్నమెంట్ హాస్పిటల్‌లో స్టాఫ్ నర్స్‌గా వర్క్ చేస్తున్నాను. నేను ₹93తో వెస్టేజ్‌లో స్టార్ట్ చేశాను. ఫస్ట్ నా బెస్ట్ ఫ్రెండ్ అంజని మేడం నాకు ఈ ప్లాట్‌ఫార్మ్‌ని పరిచయం చేశారు. తన కోసం మాత్రమే ఐడీ వేసుకున్న నేను, ఇందులో ప్రొడక్ట్ క్వాలిటీ గానివ్వండి, దాని రిజల్ట్ గాని తీసుకున్న తర్వాత నా ఓన్ రిజల్ట్స్ అంటే నాకు గ్యాస్ ట్రబుల్ తగ్గడం, మా బాబుకి అలెర్జీ తగ్గడం, మా అమ్మగారికి షుగర్ కంట్రోల్ అవ్వడం, ఇవన్నీ చూసిన తర్వాత ఇది నేను ఒక్కదాన్నే వాడుకునే ప్రొడక్ట్ కాదు. అందరూ వాడుకోవాలని షేర్ చేయడం స్టార్ట్ చేశాను. అలాగే ఒక్క మీటింగ్‌కి రండి అని జ్యోతి మేడం అండ్ కోటి సార్ రిక్వెస్ట్ చేయడం వల్ల నేను మీటింగ్‌కొచ్చి ఎంఎస్ఆర్ సార్ మాటలు పట్టుకొని నేను చూస్తున్న దృక్పథం వేరే, కానీ కంపెనీ ఉండే తీరు వేరే అని అర్థం చేసుకొని ఇది నేను చూసే అంత చిన్న కంపెనీ కాదు. చాలా మల్టీనేషనల్ కంపెనీ. కాబట్టి నా దృష్టి మార్చుకొని ఇందులో ఉన్న నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకొని సిస్టమ్‌ని పట్టుకుంటే మనం సక్సెస్ అవ్వడమే కాదు, ఎంతో మందిని సక్సెస్ చేయొచ్చు. మన జాబ్‌లో కానివ్వండి, లైఫ్‌లో మనకి ఎటువంటి ఆపర్చునిటీ లేదు. వేరే వాళ్ళ సక్సెస్‌కి మనం తోడ్పడేది. కానీ వెస్టేజ్‌లో బెస్ట్ ఏంటి అంటే మనం సక్సెస్ అవ్వడమే కాదు, మనతో పాటు కొంతమందిని సక్సెస్ చేస్తేనే మనం సక్సెస్ చేస్తాం. ఈ లైన్ వల్లే నేను వెస్టేజ్‌లోకి రావడం జరిగింది. వచ్చి ఇందులో సిస్టమ్ ఎలా ఉంది, తర్వాత ప్లాన్ ఎలా ఉంది, ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి, ఇవి నేర్చుకొని నేను నేర్చుకునేదే కాకుండా ఎంతో కొంత నా నాలెడ్జ్ నేను కష్టపడింది అందరికీ షేర్ చేస్తే వాళ్ళు కూడా ఎంతో కొంత నేర్చుకుంటారు. నేను కూడా ఎంతో కొంత ఉపయోగపడతాను అని ఈ జూమ్స్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. నా సాలరీలో వచ్చేసి నేను 19 ఏళ్ల క్రితం నా జాబ్‌లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు నా సాలరీ 9,000 ఫస్ట్ మంత్. 19 ఏళ్ల తర్వాత ఇప్పుడు నా సాలరీ 1,00,000. 1,00,000 రావడానికి నేను 19 సంవత్సరాలు కష్టపడ్డాను. వెస్టేజ్‌లో ₹93తో చెక్ స్టార్ట్ చేస్తే నేను క్లారిటీ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసి 1 ఇయర్ పైన అవుతుంది. 1 ఇయర్ నుంచి ఓన్లీ పార్ట్ టైమ్ నాకు కుదిరినప్పుడు నాకెప్పుడైతే ఫ్రీ టైమ్ దొరుకుతుందో అప్పుడు ఆ టైంని మాత్రం వేస్ట్ చేసుకోకుండా వెస్టేజ్ కోసమే కేటాయించి చేస్తున్నాను. అలా చేయడం వల్ల ఇప్పుడు నేను 48,000 పైన ఇన్‌కమ్ తీసుకుంటున్నాను. నాట్ ఏ జోక్ అండి. ఎందుకంటే ఎన్నో డిగ్రీలు చేసి జాబులు చేసేవాళ్ళు 20,000-25,000 మాత్రమే తీసుకుంటున్న ఈ రోజుల్లో. నేను పార్ట్ టైమ్ మాత్రమే వర్క్ చేసి ఆహ్, 1 ఇయర్ పైన నేను వర్క్ చేస్తూ ఇప్పుడు 48,000 తీసుకోవడం అనేది చిన్న విషయం కాదని నేను భావిస్తున్నాను. ఇంత గొప్ప అవకాశం నాకిచ్చినందుకు వెస్టేజ్ నాకు పరిచయం చేసిన మా ఫ్రెండ్‌కి, మా అప్లైనర్స్‌కి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ సో మచ్. సరే సెషన్ స్టార్ట్ చేయమంటారా? మేడం సురేష్ సార్. గో ఆన్. యెస్ మేడం గో ఆన్. ఓకే సార్. అంటే పిఎస్ఆర్ సార్‌ది నెక్స్ట్ జూమ్ ఉంది. అందుకని మనం కొంచెం త్వరగా క్లోజ్ చేసుకుందామని. ఓకే. గో ఆన్ మేడం. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఈరోజు యాక్చువల్లీ ఉమెన్ కేర్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే, అందరికి ఒక అపోహ ఉంది. ఏంటి అంటే, ప్యాడ్స్ గురించి మాట్లాడకూడదు. ప్యాడ్ ఎక్కడ కనపడకుండా పెట్టుకోవాలి. అదొక మైత్ లాగా అయిపోయిందనమాట జనాల్లో. ఒక బిడియము, సిగ్గు వస్తది. వుమెన్స్‌కు సంబంధించిన కొన్ని వస్తువులు వాడేటప్పుడు వీటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ ఇన్నర్సే ఆరేయాలి అంటే, లేడీస్ ఇన్నర్స్ బయట గాల్లో ఆరేయకూడదు అనేది ఒక కాన్సెప్ట్ ఉందనమాట. ఇంట్లోనూ, బాత్రూమ్‌లోనూ ఆరేసేవాళ్ళు ఇప్పటికీ చాలా మందున్నారు. కానీ ఎప్పుడైనా సరే మన లోదుస్తులు ధరించినవి ఎండకి ఎక్స్‌పోజ్ అయితే మాత్రమే అందులో ఉండే క్రిములు గానివ్వండి, చెడు వాసన గానివ్వండి పోతాయి. కాబట్టి నేను యాక్చువల్లీ నాకు టెస్టిమోనీ ఉంది. ఈ వుమెన్ కేర్‌లో ఉండే ప్యాడ్స్, శానిటరీ ప్యాడ్స్ నేను వాడడానికి. మన సైదుల్ సారు గ్రేట్ లీడర్ గారు
మన బూట్ క్యాంప్‌లో కొన్ని 1500 మంది ముందర ప్యాడ్‌ని ఎలా ఎలా బయట ప్యాడ్‌లు తయారవుతున్నాయి, మనదెలా ఉంది అనేది డెమో చేసి చూపిచ్చారు. చూపిచ్చినప్పుడు నేను నిజంగా ఒక జంటేండి ప్యాడ్ గురించి చెప్తున్నాడనుకున్నా ఫస్ట్ స్టార్ట్ జేసినప్పుడు. కానీ పూర్తిగా అయిపోయేసరికి మేమందరం కనువిప్పు కలిగిచ్చారు మాకు నిజంగా. మేము చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ ప్యాడ్స్ వల్లే ఇన్ని రోజులు అవగాహన లేకుండా అవే అంటే క్వాలిటీ లేని ప్రొడక్ట్‌ని వాడుకుంటున్నాము. దానివల్లే మాకు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయనేది అనేసి బూట్ క్యాంప్ నుంచి రాగానే చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు నా టీమ్‌లో వాళ్ళే చాలా మంది ప్యాడ్స్ చేంజ్ చేసుకున్నారు. అందుకనే మీ లీడర్స్‌కి ఎవరికైతే ఇంకా మేము ప్యాడ్స్ గురించి మాట్లాడకూడదు, ప్యాంటీ లైనర్స్ గురించి మాట్లాడకూడదు, ఇంటిమేట్ వాష్ గురించి మాట్లాడకూడదు అనేమన్నా ఉంటే మీరెప్పుడైతే దాని గురించి మాట్లాడడం మానేస్తారో, అంటే సంశయిస్తారో, అప్పుడు ఒక మంచి ప్రొడక్ట్‌ని ఒక లైఫ్‌ని చేంజ్ చేసే ఆపర్చునిటీ నిజంగా చెప్పాలంటే మీరు కోల్పోయినట్టే. కాబట్టి లీడర్స్ ఖచ్చితంగా డెమోస్‌లో ప్యాడ్స్ డెమో గూడా యాడ్ జేసుకోండి. ఫస్ట్ వినేటప్పుడు వాళ్ళు కూడా కొంచెం బిడియంగానే వింటారు. కానీ అది వాళ్ళ లైఫ్‌లో ఎంతో బాధాకరమైనటువంటి క్యాన్సర్ లాంటి రోగాల్ని రాకుండా చేసే ఒక అద్భుతమైన ప్రొడక్ట్‌ని మనకి వెస్టేజ్ కంపెనీ పరిచయం చేసింది. నిజంగా మనందరం వెస్టేజ్ కంపెనీకి రుణపడి ఉండాలి. మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం లీడర్స్. మనం మామూలుగానే హైజీన్ అనేది బాగా మెయింటైన్ చేస్తాము. మెయింటైన్ చేసినప్పుడు మనం చాలా హెల్తీగా ఉంటాం. కానీ వుమెన్ హెల్త్ ఎందుకు మంచిది అంటే, ఒక ఫ్యామిలీని నడిపించాలి అంటే వుమెన్ చాలా కీ రోలు పాటిస్తారు. వాళ్ళ హైజీన్ అనేది చాలా ముఖ్యం. వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ చాలా వరకు ఆహ్, ప్యాడ్స్ వల్లే వస్తున్నాయనేది సైంటిస్ట్‌లు ఆహ్, తెలియజేశారు. ఎట్లా అంటే ఒక ఆడవాళ్ళు ఎప్పుడైతే ఋతుక్రమం స్టార్ట్ అవుతుందో, మళ్ళీ ఎండ్ అయ్యే వరకు మొత్తం 500 సార్లు పీరియడ్స్ వస్తుంది. అంటే 500 నెలల రోజులు వాళ్ళకి పీరియడ్స్ ఒస్తాయి. ఒక నెలలో 5 రోజులు వాళ్ళు ప్యాడ్స్ గనుక ధరిస్తే 500 ఇంటూ 5 అంటే 2500 రోజులు వాళ్ళని ప్యాడ్సే ధరిస్తారు. అంటే వాళ్ళ జీవితంలో 205 రోజులు ధరించే ఒక ప్యాడ్‌ని వాళ్ళు ఎంత బాగా చేసుకోవాలి అనే దాన్ని మనం అవగాహన కల్పించాలి. దానివల్ల ఏంటంటే వాళ్ళ రోజువారీ వాళ్ళెప్పుడైతే హెల్తీగా ఉండి మెన్స్ట్రుయల్ సైకిల్‌లో వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వకుండా ఉంటారో, అప్పుడు ఇంట్లో గూడా వాళ్ళ డే టు డే యాక్టివిటీలో కూడా దాని వల్ల చేంజ్ ఒస్తుంది. తర్వాత ఈ నాప్కిన్స్ అనేవి ఓన్లీ సేఫ్టీని మాత్రమే ప్రొవైడ్ చేయవు. మనం బయటికెళ్తున్నాము, లీకేజ్ లేకుండా ఉండాలి, కంఫర్ట్‌గా ఉండాలి అనే కాదు. హెల్త్‌ని కూడా ఎంతో మెయింటైన్ చేస్తాయి. వాళ్ళ లైఫ్ స్టైల్‌ని మెయింటైన్ చేయడంలో గూడా బాగా యూజ్ అవుతాయి. అలాగే ఎప్పుడైనా నాప్కిన్ అనేది మనకి ఎంత యూజ్ అవుతుంది అనేది చూసుకోవడమే కాకుండా, దీనివల్ల మనకి ఏం హార్మ్ జరగదు. అంటే ఏ హాని జరగదు అనే దాన్ని గూడా చూసుకొని మాత్రమే చేసుకోవాలని మన ఆడబిడ్డలకు చెప్దాం. ఎప్పటినుంచి ఈ ప్యాడ్స్ అనేవి మనకి స్టార్ట్ అయినియి అంటే, పాత రోజుల్లో ఫస్ట్ క్లాత్ వాడేవాళ్ళు. ఆ క్లాత్ వాడేటప్పుడు కంటే అవి కొంచెం లీకేజ్ అవుతున్నాయి, కొంచెం డిస్కంఫర్ట్‌గా ఉన్నాయి. అందుకని అటు ఇటు వెళ్ళిపోవడం ఇట్లా చేస్తున్నాయి కాబట్టి ప్యాడ్స్‌కి చేంజ్ అయ్యారనమాట. ఎప్పుడు చేంజ్ అయ్యారంటే 1970లో నుంచి చేంజ్ అయ్యారు. ఆ తర్వాత కంఫర్ట్‌ని పెంచుకుంటూ వస్తున్నారు. ప్యాడ్స్ వాడడంలో తప్పేమీ లేదు. కానీ నాసికరమైన ప్యాడ్స్ వాడడంలో ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఒస్తాయి. ఎందుకంటే మీకది సాఫ్ట్‌గా కనిపించడానికి లుక్ బాగుండడానికి సింథటిక్ ప్లాస్టిక్‌ని వాడుతున్నారు. కావాలంటే మీరు బయట ప్లాస్టిక్ పై పొరలు గాని, అడుగున ఉండే పొర గాని మీరు పీల్ చేసి చూసినట్టయితే అది సాగుతుంది. అంటే మన ప్లాస్టిక్ కవర్లు ఎలా సాగుతాయో అలా సాగే గుణాన్ని కలిగి ఉంటాయి. అలా సింథటిక్ ప్లాస్టిక్‌ని యూజ్ చేయడం వల్ల అవి ఎంతో ప్రమాదకరమైనటువంటి సర్వైకల్ క్యాన్సర్‌ని కారకాలుగా మారతాయన్నమాట. కాబట్టి అంతే కాకుండా ఈ సింథటిక్ ప్లాస్టిక్‌ని ఒకవేళ ఎన్విరాన్మెంట్‌లో అంటే మీరు డిస్కార్డ్ చేసినప్పుడు కూడా
బయట పడేసినప్పుడు అవి భూమిలో కలిసిపోవు. బయోడిగ్రేడబుల్ కావు. దానివల్ల మనకి పర్యావరణానికి గూడా నష్టం కలిగిస్తాము. ఆ బ్లడ్ వల్ల ఇన్ఫెక్షన్స్ రావడం గానివ్వండి, పొరపాటున దాన్ని బర్న్ చేస్తే కాల్చినప్పుడు దాంట్లో నుంచొచ్చే హానికరమైన పొగ వల్ల కానివ్వండి, ఎంతో మంది మనుషులు అనేవాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. కాబట్టి మనం ఎంచుకునే చిన్న ప్యాడ్ మనకి హానికరం కలిగిస్తది. మన పిల్లలకి హానికరం కలిగిస్తది. పర్యావరణానికి గూడా హానికరం కలిగిస్తుంది. కాబట్టి అలాంటిది మనం చేసుకునేటప్పుడు ఎంత బాగా చేసుకోవాలి, ఎలా మనం మెయింటైన్ చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. చూడండి, గ్లోబల్ హెల్త్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తుంది అంటే 62% వెజైనల్ ప్రాబ్లమ్స్ మళ్ళా హెల్త్ ఇష్యూస్ దేనివల్ల వస్తున్నాయంటే అన్‌స్టెరైల్ శానిటరీ ప్యాడ్స్. సరిగా స్టెరైల్ చేయనటువంటి, సరిగా హానికరం కాకుండా యూజ్ చేసే హానికరమైనటువంటి శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి 62% వస్తున్నాయని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య లెక్కలు మనకు చెప్తున్నాయన్నమాట. అలాగే 75% వుమెన్స్ ఆడవాళ్ళనేవాళ్ళు ప్రతి పీరియడ్‌లోనూ దురద రావడం గానివ్వండి, ర్యాషెస్ రావడం గానివ్వండి, వీటన్నిటిని ఎదుర్కొంటున్నారు. దానివల్ల వాళ్ళ లైఫ్‌లో ఎన్నో రోజుల్ని వాళ్ళు డిస్కంఫర్ట్‌గా లీడ్ చేస్తున్నారు. దానికి పరిష్కారంగా మన వెస్టేజ్ కంపెనీ ఇంట్రొడ్యూస్ చేసింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రొడక్ట్స్. మనం ప్రతి ప్రాబ్లమ్‌కి అంటే నేను దీంట్లో తెలుసుకున్నదేంది అంటే, మనకొక పెద్ద ప్రాబ్లమ్ దేనివల్ల వస్తుందో, దానికి సొల్యూషన్‌గా మన దాంట్లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. నేను చెప్పేటప్పుడల్లా దాన్ని చెప్తాను. అలా లేడీస్‌కి క్యాన్సర్ రాకుండా కంఫర్ట్‌గా ఉంటూ హెల్తీ లైఫ్ స్టైల్‌ని లీడ్ చేయడానికి మనకొక పరిష్కారంగా వచ్చిందే చూడండి, డ్యూ గార్డెన్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన శానిటరీ నాప్కిన్స్ అన్నమాట. ప్యాకెట్ అనేది ఇలా ఉంటది. ఇందులో వచ్చేసి మొత్తం 10 ప్యాడ్స్ ఉంటాయి. ఈ 10లో 6 వచ్చేసి స్మాల్ ప్యాడ్స్ ఉంటాయి. మీరు నైట్ క్యారీ ఔట్ చేయడానికి బ్లీడింగ్ నుంచి, లీకేజ్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి 4 ప్యాడ్స్ పెద్దగా ఉంటాయన్నమాట. అంటే మొత్తం 4+6 పెద్దవి 4, చిన్నవి 6 ప్యాడ్స్. మొత్తం 10 ప్యాడ్స్ అనేవి ఈ ప్యాకెట్‌లో సీల్ చేసుంటది. మనకి బయట ప్యాకెట్స్ చూసుకుంటే ఒక్కసారి మనం సీల్ ఓపెన్ చేస్తే మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి ఎక్కడ ఫెసిలిటీ ఉండదు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ సీల్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని సీల్ చేసుకోవడానికి మనకి యూజ్‌ఫుల్‌గా ఇచ్చారన్నమాట. ఇందులో మెయిన్ మనకి ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పుకొని, తర్వాత దాని సొల్యూషన్ దీంట్లో ఎలా దొరుకుతుందో చెప్పగలం. ఫస్ట్ వచ్చేసి చాలా ప్యాడ్స్ ఒకసారి ప్యాకెట్ ఓపెన్ చేస్తే రీసీల్ చేసే అవకాశం లేదు కాబట్టి, మనం కప్‌బోర్డ్‌లో పెట్టడమో, లేదంటే ఎక్కడైనా పెట్టడం వల్ల చీకటి ప్రదేశంలో దాంట్లో ఇన్ఫెక్షన్స్ గాని, బాక్టీరియా గాని ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకోటొచ్చేసి పైన లేయర్స్ అనేవి సింథటిక్ ప్లాస్టిక్‌తో తయారు చేయడమో లేదా చీపెస్ట్ రేయాన్ క్లాత్‌తో తయారు చేయడం వల్ల ఏమవుతుంది అంటే, దానివల్ల మీకు ర్యాషెస్ ఒస్తాయి. చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. తర్వాతొచ్చేసి లోపల ఉండేది 100% కాటన్ కాదు. దాన్ని దేనితో తయారు చేస్తారంటే, మీకు చెక్కలు తయారు చేసిన తర్వాత మిగిలిపోయినటువంటి వేస్ట్ అంటే వుడ్ పల్ప్ అంటాము. దాన్ని ప్లస్ మీరు వాడి పారేసిన న్యూస్ పేపర్స్‌ని, ఇవి రెండిటిని క్లోరినేషన్ చేసి, ఎన్నో సార్లు క్లోరినేషన్ చేస్తే దాని కలర్‌ని కోల్పోయి తెల్లగా తయారవుతుందది. దాంతోటి చీప్‌గా తయారయ్యే ఈ ప్యాడ్స్ అనేవి తయారవుతున్నాయి. అందుకే మీరు లోపల కావాలంటే ప్యాడ్ ఓపెన్ చేసి చూస్తే దాన్ని పీల్ చేస్తే పొడి పొడిగా వచ్చిద్ది గానీ కాటన్ లాగా మీకు పోగులు పోగులుగా రాదు. అది అందులో ఉండేది. తర్వాతొచ్చేసి అడుగున లేయర్ వచ్చేసి ఈ సింథటిక్ ప్లాస్టిక్ ద్వారా మరియు ఎయిర్ ఫ్లో లేకుండా అంటే గాలి చొరబడకుండా తయారు చేస్తారు. ఎందుకంటే మా ప్యాడ్ అనేది లీక్ ప్రూఫు. మీరు వాడిన తర్వాత అది ఎక్కడ లీక్ అవ్వదు అని చూపించుకోవడానికి అడుగునొచ్చేసి సింథటిక్ ప్లాస్టిక్ గానివ్వండి, లేదే చీప్ మెటీరియల్స్ వాడతారు. దానివల్ల ఏంటంటే గాలి చొరబడకుండా ఉండడం వల్ల మీకు ఈస్ట్, ఫంగస్ ఇలాంటివి
ఎక్కువ అక్కడ గ్రోత్ అవుతాయి. దాని ద్వారా మీరు ఎన్నో హెల్త్ ఇష్యూస్ వెజైనటిస్ కానివ్వండి, లాస్ట్‌కి క్యాన్సర్ కారకమైనటువంటి ఇరిటేషన్స్‌ని గూడా మీరు దానివల్ల ఎదుర్కొంటారు. ఇలా చాలా రకాలైనటువంటి కెమికల్స్ ప్లస్ చీప్ మెటీరియల్స్ ప్యాడ్స్ అనేవి మనకి బయట దొరుకుతున్నాయి. వాటికి ఎగనెస్ట్‌గా చూడండి ఇక్కడ 8 లేయర్స్ ప్రొటెక్షన్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసేసి పైన ప్యాక్ సీలబుల్, రీసీలబుల్‌గా ఉంటది. అలాగే ప్రతి ప్యాడ్ ప్రొటెక్టివ్‌గా ఉంటది. సీల్ చేసి ఉంటుంది. ప్రతి ప్యాడ్‌ని మనం ఎంతో హైజీనిక్‌గా ఓపెన్ జేసుకోవచ్చు. సెకండ్ చూడండి ఇక్కడ నేనేం చెప్పాను, అక్కడొచ్చేసేసి వుడ్ పల్పు వాటితో తయారు చేస్తారు న్యూస్ పేపరు. దానివల్ల క్లోరినేషన్ చేయడం వల్ల దాంట్లో ఎన్నో రకాలైనటువంటి కెమికల్ ఉంటాయి అని. మన ఆహ్, ఆహ్, డ్యూకోడెన్ ప్యాడ్స్‌లో వచ్చేసి 100% టాప్ కాటన్ లేయర్ సాఫ్ట్ అండ్ స్కిన్ ఫ్రెండ్లీ. అంటే 100% కాటన్ లేయర్‌తో మాత్రమే తయారు జేస్తారు. దీనికి ప్రూఫ్ ఏంటి అంటే, మీరు ప్యాడ్‌ని గనక విడదీస్తే లోపల కాటన్ గనక ఎలా పోగులు పోగులుగా వస్తదో అలాగే వస్తది. అంతే కాకుండా మీరు దీన్ని ముట్టిస్తే 100% బర్న్ అవుతది. ప్లాస్టిక్ లాగా కమురుకుపోదు, ముద్దవ్వదు. 100% బర్న్ అవుతది. అదే దీనికి ప్రూఫ్ అన్నమాట. రెండోదొచ్చేసి ప్రొటెక్టివ్ వింగ్స్ టు ప్రివెంట్ సైడ్ లీకేజ్. మీరు నిద్రలో అటు ఇటు తిరిగినప్పుడు సైడ్ బెడ్ గాని, బెడ్ షీట్ కానీ, మీ డ్రెస్ కానీ బ్లడ్‌తో తడిచిపోకుండా సైడొచ్చేసేసి రెక్కల్లాంటివి ఇచ్చారన్నమాట. దానివల్ల మీకు సైడ్ లీకేజ్ అనేది అవ్వదు. మూడోదొచ్చేసి యాంటీ బాక్టీరియల్ గ్రాఫెన్ యానియాన్ చిప్. ఈ చిప్ అనేది మనకి హెల్త్ ఎంతో మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. దాని గురించి మళ్ళీ సెపరేట్‌గా చెప్తాను. 3 వచ్చేసాయా? తర్వాతొచ్చేసి 360 డిగ్రీస్ వ్రాప్డ్ ఎయిర్ లైడ్ పేపర్ ప్రివెంట్స్ లీకేజ్. ఇందులో చూడండి పర్టిక్యులర్‌గా ఇచ్చారు. ఎయిర్ లైడ్ అంటే గాలి చొరబడే విధంగా దీన్ని 360 డిగ్రీలు ప్యాడ్ చుట్టూరా 360 డిగ్రీల్లోనూ ఈ లేయర్ అనేది కవర్ అయ్యి ఉంటుంది. కాబట్టి మీకు ఎయిర్ ఫ్లో అనేది చాలా ఫ్రీగా అవుతుంది. దీనికి ప్రూఫ్ ఏంటంటే ఈ లాస్ట్‌లో ఆహ్, బ్రీతబుల్ బాటమ్ లేయర్ అలౌస్ ఎయిర్ టు సర్క్యులేట్. ఇందులో ఏందంటే బాటమ్ లేయర్ అనేది ప్లాస్టిక్‌తోనో, సింథటిక్ లేయర్స్‌తోనో తయారు చేయరు. దానివల్ల ఏందంటే మీరొక ఆవిరి వచ్చే వాటర్‌ని తీసుకొచ్చి కింద పెట్టి పైన ఆ గ్లాస్ మీద మన ప్యాడ్ గనక పెడితే పైకి ఆవిరి రావడం చాలా క్లియర్‌గా గమనిస్తారు మీరు. అంటే అంత బ్రీతబుల్‌గా ఎయిర్ ఫ్లో ఉండేలాగా ప్యాడ్ అనేది తయారవుతుంది. తర్వాత సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్ సెంటర్ టు హైలీ అబ్జార్బెంట్. ఇందులో ఏంటంటే సూపర్ పాలిమర్స్ ఉంటాయి. అదొక జెల్ లాగా ఉంటది. కాబట్టి మీకు ఎంత ఎయిర్ ఫ్లో అయినా ఎంత ఎయిర్ ఫ్లో అంటే డెలివరీ అయిన తర్వాత మదర్స్‌కి జరిగే హై ఫ్లోలో కూడా మన ప్యాడ్స్ అనేవి సపోర్ట్ చేస్తాయి. దాని ద్వారా డిస్కంఫర్ట్ లేకుండా ఉంటది. ఇందులో నాకు బాగా నచ్చిందేంటంటే నాన్ టాక్సిక్ గ్లూ. అంటే అసలు గ్లూ వాడడం గూడా ఎంతో కేర్ తీసుకొని నాన్ టాక్సిక్‌గా ఉండే గ్లూని మాత్రమే వాడుతున్న కంపెనీకి నిజంగా జోహార్లు జెప్పొచ్చు. లాస్ట్‌కి అతకబెట్టే దాన్ని గూడా ఎంతో కేరింగ్‌గా వాడుతున్నారనమాట. ఇలా ఈ 8 లేయర్స్ ప్రొటెక్షన్ తోటి మన ప్యాడ్ అనేది తయారవుతుంది. అందువల్లే ఎంత ఏమంటారు? ఏ హానికరమైనటువంటి మెటీరియలు ప్యాడ్‌లో లేకుండా తయారు చేస్తున్నారు కాబట్టే దీని కాస్ట్ అలాగే ఉంది. దానివల్ల మీకు అంతే యూజ్ ఉంటది. ఫ్యూచర్‌లో ఖర్చు పెట్టబోయే కొన్ని వేలు, లక్షల్ని మీరు రూ. 250 పెట్టి వాడుకునే ప్యాడ్ వల్ల మీరు తగ్గించుకోవచ్చనేది ఒకసారి ఆలోచించండి లీడర్స్. ఇందాక చెప్పా కదా! చిప్ గురించి మళ్ళీ మాట్లాడుకుందామని. ఈ చిప్ అనేది మనకి ఎలా తయారు చేస్తారంటే ఇది సన్‌రైజ్ నుంచి తీసుకున్న టెక్నాలజీతో ఎఫ్ఐఆర్ టెక్నాలజీతో దీన్ని రూపొందిస్తారు. దీన్ని బ్రైట్ లైట్ వేవ్ అని కూడా అంటారనమాట. మనకి మంచి ఫ్రెష్ ఎయిర్‌లో అంటే సముద్రపు గాల్లో గానివ్వండి, ఒక ఫారెస్ట్‌లో ఉండే గాల్లో గానివ్వండి, పచ్చని పంట పొలాల్లో గానివ్వండి, ఈ యానయాన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే మనం తినే ఫుడ్‌లో విటమిన్స్ ఎంత ముఖ్యమో మనకి, అలాగే నేచర్‌లో యానయాన్స్ అనేవి చాలా ముఖ్యం. ఇవేం జేస్తాయి అంటే, గాలిని శుభ్రపరుస్తూ ఉంటాయి. ఫ్రెష్ ఎయిర్‌ని రిలీజ్ చేస్తా ఉంటాయి. ఆక్సిజన్‌ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తా ఉంటాయి. కాబట్టి వీటి వల్ల అక్కడుండే యానయాన్స్ ఎక్కడైతే ఉంటాయో
ఆ చుట్టుపక్కల ఉండే ప్లేస్ అంతా ఎంతో ప్లెజెంట్‌గా ప్లస్ ఆహ్, ఏమంటారు క్లియర్‌గా ఉంటదనమాట. దానివల్ల మీకుండే యూజెస్ ఏంటి? ఆ చిప్ వల్ల యూజెస్. చిప్ ఎక్కడుంటదంటే చూడండి ఇక్కడ. ఇక్కడ చూడండి థిక్ పింక్ కలర్‌లో కనిపిస్తుంది గదా! అదనమాట చిప్. ఆ చిప్ వల్ల మీకు కలిగే యూజెస్ ఏంటి అంటే మీకు డేట్‌లో వచ్చే మెయిన్ ప్రాబ్లమ్ ఏంది అంటే, చెడు వాసనొస్తది. ఎప్పుడైనా ఒక చెడు వాసనొస్తుంది అంటే ఏంటి అర్థం అంటే, అక్కడ బాక్టీరియా గాని, ఫంగస్ కానీ ఏదన్నా ఈస్ట్ కానీ అట్లాంటివి అక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయని అర్థం. ఆ బ్యాడ్ ఓడర్ రాకుండా చేస్తుంది అంటే, దాన్ని కనెక్టెడే చూడండి ప్రివెంటింగ్ బాక్టీరియల్ గ్రోత్. అంటే అక్కడ బాక్టీరియల్ గ్రోత్ అనేది జరగకుండా చేస్తుంది. అలాగే ఇవి 2 చేయడం వల్ల హైజీన్ అనేది అంటే పరిశుభ్రత అనేది ఎంతో మెయింటైన్ అవుతుంది. ఇది ఇందా చెప్పాం గదా! యానియాన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆక్సిజన్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆహ్, ఆ గాలిలో ఆక్సిజన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి ఫ్రెష్ ఎయిర్ ఉండడం వల్ల మనకు కూడా ప్యాడ్ ధరించినప్పుడు ఎంతో కంఫర్ట్‌ని కలిగిస్తుందనమాట. అలాగే ఈ చిప్ వల్ల ఉండే బెస్ట్ థింగ్ ఏందంటే నాకు బాగా నచ్చింది. ఎంతో మంది లేడీస్ కంప్లెయింట్ జేస్తారు. ఏంటి అంటే, డేట్‌లో విపరీతమైన నొప్పొస్తుంది నాకు. నేను భరించలేకపోతున్నానని లీవ్ పెట్టేవాళ్ళు చాలా మందున్నారు. స్కూళ్ళకి, కాలేజెస్‌కి వెళ్ళకుండా ఉండేవాళ్ళు చాలా మందున్నారు. వీళ్ళందరికీ ఇది చెప్పాలంటే ఈ ప్యాడ్స్ ధరించటం వల్ల, ఆ చిప్ వల్ల ఏంటంటే, మీకు మెన్స్ట్రల్ క్రాంప్స్ అంటే డేట్‌లో వచ్చే ఆ క్రాంపింగ్ పెయిన్ అనేది తగ్గుతుంది. ఇది మన శానిటరీ ప్యాడ్స్ అండి. చాలా బాగా డిజైన్ చేశారు. చేయడం వల్ల మంచి మెటీరియల్ దీంట్లో వాడడం వల్ల ఏంటి అంటే, మనకి ఎంతో చాలా హెల్ప్ అవుతుంది. మన హెల్త్‌ని మెయింటైన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందనమాట. ఇందాక చెప్పాను కదా నేను. ఇందులో 6 వచ్చేసేసి చిన్న ప్యాడ్స్, 4 వచ్చేసేసి పెద్ద ప్యాడ్స్ ఉంటాయి. ఎంఆర్‌పీ వచ్చేసి రూ. 290 ఉంటది. మనకి డీపీ ప్రైస్ ఐడీ ఉన్న వాళ్ళకి రూ. 250కే ఇస్తారు. దీంట్లో పీవీ పాయింట్స్ వచ్చేసి మనకి 8.33 వస్తాయి. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకో మంచి ప్రొడక్ట్ మనం చెప్పుకుందాము. అదేంటంటే డ్యూగార్డెన్ ప్యాంటీ లైనర్స్ అన్నమాట. ఆహ్, ఫస్ట్ నేను గూడా విన్నప్పుడు ఏంది వెరైటీగా ఉందనుకున్నాను. మొత్తం వచ్చేసేసి సారీ అండి. ఇందులో 15 ప్యాంటీ లైనర్స్ ఉంటాయి. ఎంఆర్‌పీ వచ్చేసి రూ. 175 ఉంటది. ఇందులో డీపీ ప్రైస్ వచ్చేసి 150 ఉంటది. మనకి పీవీలొచ్చేసి 5 వస్తాయి. ఈ ప్యాంటీ లైనర్స్ యూజ్ ఏంటి అంటే, ఎందుకు మనం తీసుకోవాలి అంటే, ఇప్పుడు ప్యాడ్స్ గురించి, దాని టెక్నాలజీ గురించి, అది ఎంత కంఫర్ట్‌గా ఉంటది, ఎంత టెక్నాలజీతో రూపొందింది, దానివల్ల మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ నుంచి మనం సేవ్ అవుతాము అనేది ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా! దాంట్లో చిన్న సైజ్‌లో వచ్చేదే ప్యాంటీ లైనర్. దాంట్లో ఉండే అన్ని 8 టైప్ ఆఫ్ క్వాలిటీస్ ప్యాంటీ లైనర్‌లో గూడా ఉంటాయి. ఉంటాయి. కాపోతే సైజ్ చిన్నదిగా వస్తది. కాస్ట్ తక్కువగా వస్తది. క్వాంటిటీ అనేది ఎక్కువగా వస్తది. ఇదిగోండి ఇలా ఉంటది ప్యాంటీ లైనర్. ఇది ఇందాక చెప్పుకున్నాం గదా! మనం వుడ్ పల్ప్ ప్లస్ పేపర్‌తో తయారు చేస్తున్నారని. అలా ఎప్పుడైతే తయారు చేశారో మీ బ్లడ్ డ్రాప్ దాని మీద పడగానే మీకు రిలీజ్ అయ్యేదేంటి అంటే డయాక్సిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతది. ఆ కెమికల్ ఎప్పుడైతే మీకు బాడీకి పదే, పదే, పదే లాంగ్ రన్‌లో ఎక్స్‌పోజ్ అవుతదో అది ఎక్కువ మంది ఆడవాళ్ళు దేనితో అయితే బాధపడుతున్నారో అదే సర్వైకల్ క్యాన్సర్. దానికి ఇది కారణమవుతది. ఈ చిన్న ప్యాంటీ లైనర్‌లో కూడా మనకి ఆ డయాక్సిన్ ఫ్రీ మళ్ళీ ప్యాకేజింగ్ 100%గా ఆహ్, సీలబుల్‌గా ప్లస్ హైజీనిక్‌గా మళ్ళీ రీసీలబుల్‌గా బాక్టీరియా గాని, ఫంగస్ కానీ ఫార్మ్ అవ్వకుండా డ్రైగా ఉండడానికి మాయిశ్చర్ లేకుండా అంటే సేమ్ అదే ఆహ్, మనం ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంది పెద్దగా ఉంటది ప్యాడు. ఇది చిన్నగా ఉంటది. ఇందులో గూడా సేమ్ 8 సుపీరియర్ బెనిఫిట్స్ ఉంటాయి. సేమ్ సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్ సెంటర్ అనేదుంటది. యాంటీ బాక్టీరియల్ ప్యాడ్స్‌గా ఉంటాయి. అదే యానయాన్ గ్రాఫైన్ చిప్ గూడా మధ్యలో ఉంటది. 100% కాటన్ లేయర్‌తో దీన్ని తయారు జేస్తారు. ఇది వాడడం వల్ల గూడా అంటే ఇది ఎప్పుడు వాడతాము అంటే చెప్తాను. దీనివల్ల గూడా క్రాంప్స్ అనేవి
తగ్గుతాయి. నాన్ టాక్సిక్ గ్లూతోనే దీన్ని కూడా తయారు చేస్తారు. దీని బాటమ్ లేయర్ కూడా బ్రీతబుల్‌గా అంటే గాలి చొరబడే విధంగా ఉంటది. వాసనలు చెడు వాసనలు అట్లాంటివి రాకుండా ఉంటుంది. నైట్ సైకిల్‌కి కూడా చాలా బాగా యూజ్ అవుతది. ఇది మనం ఎందుకు వాడాలి ప్యాంటీ లైనర్స్ అనేవి చాలా మందికి వచ్చే క్వెషను. ఫస్ట్ ఎవరు వాడాలో చెప్తాను. ఎవరు వాడాలో చెప్పడం ద్వారా మీకు బాగా తెలుస్తుందది. ఫస్ట్ వచ్చేసి యూరిన్ లీకేజ్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు చాలా మంది నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు 40, 45 ఇయర్స్ వచ్చేసరికి చిన్నగా దగ్గినా, తుమ్మినా డ్రాప్స్‌గా యూరిన్ లీకేజ్ అనేది అవుతూ ఉంటది. అలాంటి వాళ్ళకి ప్యాడ్స్ రోజు క్యారీ ఔట్ చేయలేరు కాబట్టి ఈ ప్యాంటీ లైనర్స్‌ని చిన్నగా ఉంటది, కంఫర్ట్‌గా ఉంటది. ధరించడం ద్వారా ఆ యూరిన్ లీకేజ్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అంటే బట్టల తడిచిపోవడం గానివ్వండి, బ్యాడ్ స్మెల్ రావడం గానివ్వండి, అందరిలో కూర్చున్నప్పుడు డిస్కంఫర్ట్‌గా ఉండడం గానివ్వండి, వీటన్నిటి నుంచి మనకొక పరిష్కారంగా ప్యాంటీ లైనర్స్ అనేవి కంపెనీ సజెస్ట్ చేసింది. అలాగే వైట్ డిశ్చార్జ్ అయ్యేవాళ్ళు డేట్ 4 డేస్, 5 డేస్ అలా వచ్చిన తర్వాత 1 ఆర్ 2 డేస్ మళ్ళీ వైట్ డిశ్చార్జ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ మనం అంత పెద్ద ప్యాడ్ క్యారీ ఔట్ చేయలేం గాబట్టి, మనం ప్యాంటీ లైనర్‌ని యూజ్ చేసుకోవచ్చు. కొంతమందికేంటంటే డేట్స్ ఇర్రెగ్యులర్‌గా రావడం గానివ్వండి, అనుకోకుండా 2, 3 రోజుల ముందే పీరియడ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు రెగ్యులర్‌గా ప్యాడ్స్ వేర్ చేయలేరు కాబట్టి, అలాంటి వాళ్ళకి గూడా తెలియకుండా, అనుకోకుండా పీరియడ్స్ వచ్చేవాళ్ళు ప్యాంటీ లైనర్స్ యూజ్ చేయొచ్చు. తర్వాత డెలివరీ తర్వాత కొంతమందికి తెల్లబట్ట చాలా రోజులు అవుతూ ఉంటది. అలాంటి వాళ్ళు కొంచెం రక్తస్రావం అయ్యి అప్పుడప్పుడు స్పాటింగ్ కనిపిచ్చేవాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే డేట్ అయిపోయిన తర్వాత గూడా 2, 3 రోజులు దీన్ని క్యారీ ఔట్ చేయడం వల్ల ఏదైనా స్పాటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే దాని నుంచి మనం క్లాత్స్‌ని గానివ్వండి, చుట్టుపక్కల పరిస్థితుల్ని మనం కంఫర్ట్‌గా ఫీల్ అవ్వడానికి గానివ్వండి, మనం ప్యాంటీ లైనర్స్‌ని యూజ్ చేయొచ్చు. ఇది వాడడం వల్ల మీకు డ్రై అండ్ ఫ్రెష్‌గా రోజు మొత్తం డ్రైగా, ఫ్రెష్‌గా ఉంటది. చాలా మందికి ఇప్పుడుండే డిస్కంఫర్ట్ ఏంటి అంటే ఏదైనా ఆఫీస్‌లో వాష్‌రూమ్‌కెళ్ళినప్పుడు డ్రై చేసుకునే ఫెసిలిటీ ఉండదు ఇంటిమేట్ ఏరియాని. అప్పుడు చాలా డిస్కంఫర్ట్‌గా ఫీల్ అవుతుంటారు. అలా 12 గంటలు, 14 గంటలు పనిచేసే లేడీస్ చాలా మందున్నారు. అలాంటి వాళ్ళు కనుక ప్యాంటీ లైనర్ క్యారీ ఔట్ చేసి ఎళ్తే మీరు యూరిన్ తర్వాతైనా సరే మీరు డ్రై చేసుకునే ఫెసిలిటీ లేకపోయినా త్రూ ఔట్ డే మిమ్మల్ని డ్రైగా, ఫ్రెష్‌గా, బాక్టీరియాలు ఫ్రీగా ఈ ప్యాడ్ అనేది ఈ ప్యాంటీ లైనర్ అనేది ఉంచుతుంది. అలాగే యూరిన్ లీకేజ్ నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. ఏదైనా వైట్ డిశ్చార్జ్ గానివ్వండి, వెజైనల్ డిశ్చార్జ్ కానివ్వండి, వీటి నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్ పీరియడ్స్ వచ్చినప్పుడు మీకు సేఫ్‌గా ఇది కాపాడుతుంది. అలా ఈ ప్యాంటీ లైనర్స్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. ప్యాడ్స్ కంటే తక్కువ కాస్ట్ ఉంటది. ఎక్కువ ప్యాంటీ లైనర్స్ ఒస్తాయి. కాబట్టి మీరు మీ డిస్కంఫర్ట్ ఎలా ఉందో చూసుకొని దాన్ని బట్టి ప్యాంటీ లైనర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ రెండిటితో పాటు ఒక అద్భుతమైనటువంటి నిజంగా చెప్పాలంటే నాకు చాలా బాగా యూజ్ అయింది. ఇంటిమేట్ ఫోమింగ్ వాష్ అన్నమాట. మనం ఇంటిమేట్ ఏరియాకి చాలా తక్కువ కేరింగ్ ఇస్తాము. లేడీస్ అయినా, జెంట్స్ అయినా. ఇప్పుడు జెంట్స్ ఎందుకొచ్చారు మేడం అంటే, ఇంటిమేట్ వాష్ ఓన్లీ లేడీసే కాదు, జెంట్స్ కూడా వాడుకోవచ్చు. ఏదైనా యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్నా సరే, వాళ్ళకేదైనా డిస్కంఫర్ట్‌గా ఉన్నా, ఏదైనా సరే ఈ వాష్‌ని జెంట్స్ గూడా యూజ్ చేసుకోవచ్చు. అందుకని జెంట్స్ పేరు గూడా చెప్పా అన్నమాట. ఎలా ఉంటది అంటే ఇదిగో చూడండి ఇలా బాటిల్ ఉంటది. మనం పైన ప్రెస్ చేసినప్పుడు ఇందాక దాంట్లో చూసాం కదా! ఇలా ఫోమ్ అనేది బయటికొస్తుంది. ఇదేంటంటే సోప్ ఫ్రీగా ఉంటది. ఆల్కహాల్ ఫ్రీగా ఉంటది. పీహెచ్ 3.7 అనేది మెయింటైన్ చేస్తది. ఎందుకు ఇక్కడ పీహెచ్ లెవెల్ గురించి మాట్లాడుకున్నాము అంటే, చిన్న క్లారిటీ ఇవ్వాలి మీకు. ఎందుకు మాట్లాడుకున్నాము అంటే, మన శరీరంలో వివిధ రకాలైనటువంటి ప్రాంతాల్ని మన బాడీనే ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేసిద్ది. దేవుడు అంత గొప్పగా క్రియేట్ చేసాడని చెప్పుకోవచ్చు. ఎలా అంటే హార్ట్, లంగ్స్ అనేవి చాలా వీక్‌గా ఉంటాయి మీకు. ఊరికే దాని మీద ఏదైనా చిన్న దెబ్బ తగిలినా యాక్చువల్లీ ఆహ్, పైన ఈ అస్థిపంజరము కేజ్ లేకుండా ఉండుంటే మీరట్లా పడినా కూడా గుండెకి, లంగ్స్‌కి దెబ్బతింటుంది. అందుకనే ఇక్కడ రిబ్ కేజెస్ ఇచ్చి దాన్ని చాలా ప్రొటెక్ట్ చేస్తున్నాడనమాట. అట్లా మీకు శ్వాసనాళాలు చాలా బాగా ప్రొటెక్ట్ చేయడానికి ముక్కులో చూడండి చిన్న చిన్న వెంట్రుకలుంటాయి మనకి.
ఎందుకు అంటే జనరల్ గానే ఇన్‌బిల్ట్ గా మన బాడీలో ఫిల్టరేషన్ పెట్టాడు. ఫిల్టరేషన్ ఉంటుందన్నమాట. అందుకనే ముక్కులో నుంచి గాలి తీసుకునేటప్పుడు నోట్లోంచి తీసుకోబాకు గాలి నీకు మంచిది కాదని పెద్దోళ్ళు ఎందుకు చెప్తారంటే, నోట్లో నుంచి గాలి తీసుకున్నప్పుడు ఫిల్టరేషన్ అవ్వదు. దానివల్ల మీకేదైనా దుమ్ము కానివ్వండి, ధూళి కానివ్వండి, బాక్టీరియా కానివ్వండి లోపలికెళ్ళిపోతుంది. దానివల్ల మీకు ఇన్ఫెక్షన్ అవుతుందని పెద్దోళ్ళు ముందుగానే మీకు చెప్తారనమాట. తర్వాతొచ్చేసేసి అదే ముక్కులోంచి తీసుకుంటే ఏందంటే, మీకక్కడున్న లేయర్స్ కానివ్వండి, లేదా వెంట్రుకలు కానివ్వండి, మీకు దుమ్ము, ధూళి దాని నుంచి ఫిల్టరేషన్ చేసిన తర్వాతే మీ ఊపిరితిత్తులకి గాలెళ్తది. దానివల్ల అట్లా మన ప్రతి ఒక్క ఒక సమస్యకి పరిష్కారంగా మన బాడీలోనే ఉంటాయి. అలా మీ ఇంటిమేట్ ఏరియాని కాపాడుకోవడానికి దేవుడిచ్చిందేందంటే ఎసిడిక్ నేచర్. అంటే ఆమ్లతత్వం కలిగి ఉంటదనమాట. యాసిడ్ తత్వాన్ని కలిగి ఉంటది. ఆమ్లతత్వాన్ని. ఇవి ఏం చేస్తది అంటే, ఏదైనా బాక్టీరియా గానివ్వండి, ఫంగస్ కానివ్వండి, బయట నుంచి వచ్చి లోపలికి ఎంటర్ అవ్వాలని ట్రై చేస్తే, దాన్ని అక్కడికక్కడికే చంపేయడానికి ఈ ఎసిడిక్ నేచర్‌ని మన శరీరం అనేది కలిగి ఉంటది. దాన్ని మెయింటైన్ చెయ్యకుండా ఉండే తప్పు మనమే చేస్తున్నామనమాట. ఎలా అంటే, మనం రెగ్యులర్‌గా బాడీకి ఏ సోప్ అయితే వాడుతున్నామో, ఆ సోపే స్నానం చేసేటప్పుడో, ఇంకొకప్పుడో మనం ఇంటిమేట్ ఏరియాకి కూడా యూజ్ చేస్తున్నాం. ఆ సోప్‌లో ఉండే హార్ష్ కెమికల్స్ వల్ల ఏమవుతదంటే, ఎసిడిక్ నేచర్‌లో ఉండాల్సినటువంటి ఆ ఇంటిమేట్ ఏరియా అనేది న్యూట్రలైజ్ అవ్వడమో, లేదంటే పీహెచ్ లెవెల్ ఎక్కువైపోయి ఆల్కలిన్ లెవెల్‌కెళ్ళిపోవడమో, ఇట్లాంటివి జరుగుతాయన్నమాట. జరిగినప్పుడు మీకు తొందరగా ఇన్ఫెక్షన్స్ రావడానికి మీరేమనుకుంటారు యాక్చువల్లీ నేను చాలా హైజీనిక్‌గా ఉంటున్నాను, నీట్‌నెస్ మెయింటైన్ చేస్తున్నాను, సోప్‌తో క్లీన్ చేసుకుంటున్నాను అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ మనం అనుకునే హైజీనిక్ మెయింటైన్ చేస్తున్నాము అనుకునే దాన్ని మనకే హానికరంగా మారుతుందనమాట. కాబట్టి ఎప్పుడూ ఇంటిమేట్ ఏరియాని సోప్స్‌తో క్లీన్ చేసుకోకూడదు. అందుకే ఇందులో క్లియర్‌గా ఇచ్చాడు. సోప్ ఫ్రీ, ఆల్కహాల్ ఫ్రీ అని. ఈ పీహెచ్‌ని అసిడిక్ నేచర్‌ని ఆహ్, దాన్ని మెయింటైన్ చేస్తూ వస్తది. అంటే ఇందులో చూడండి గొప్ప గుణం. మన శరీరానికే దాని సూక్ష్మజీవుల నుంచి ఎదుర్కొనే తత్వాన్ని పోగొట్టకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే బ్యూటీ. కాబట్టి ఇది మనకి వైట్ డిశ్చార్జ్ గానివ్వండి, డేట్స్‌లో ప్యాడ్స్ క్యారీ ఔట్ చేయడం వల్ల ఏదన్నా ప్రాబ్లమాటిక్‌గా ఉన్నా గానివ్వండి, తర్వాత మనం ఔట్ సైడ్ యూరినేషన్ జేస్తాం. అంటే బస్ స్టాండ్స్‌లోనో, రైల్వే స్టేషన్స్‌లోనో, సినిమా థియేటర్‌లోనో మనం వాష్‌రూమ్‌కెళ్ళినప్పుడు మనకి చాలా డిస్కంఫర్ట్‌గా ఉంటది. ఎందుకంటే ఎంతో మంది జనాలు వాడుంటారు. అలాంటప్పుడు దీన్ని క్యారీ ఔట్ చేసుకొని వాష్ చేసుకుంటే మీకు అక్కడి నుంచి వచ్చే ఏ క్రాస్ ఇన్ఫెక్షన్ అయినా సరే మీతో పాటు తీసుకొచ్చుకోలేరు. కాబట్టి దీ దీని యూజ్ అనేది చాలా బాగా మనకి వర్కౌట్ అవుతుంది. ఇదేం చేస్తదంటే ఓడర్ బ్లాక్ ప్రొటెక్షన్ అంటే మనకి చెడు వాసన రాకుండా చేస్తదనమాట. చెడు వాసన లేదు అంటే ఆటోమేటిక్‌గా బాక్టీరియల్ గ్రోత్ లేదు అనే అర్థం. అలాగే అన్ని స్కిన్ టైప్స్‌కి ఇది యు బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకు వర్కౌట్ అవుతుంది అంటే, ఇది ఎక్కడి నుంచి తయారైందో దాన్ని గనక మనం తెలుసుకుంటే ఆహ్, ఎందుకు వర్కౌట్ అవుతుందనేది కూడా తెలుస్తుంది. అదేంది అంటే బ్లూబెర్రీ, సీ బక్తాను, చమేలి ఫ్లవర్స్. అంటే నేచురల్ సోర్సెస్ నుంచి మాత్రమే మన ఇంటిమేట్ ఫోమ్ వాష్ అనేది తయారు జేస్తారు. కాబట్టి మీకు స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటది. ఆల్ స్కిన్ టైప్స్‌కి యూజ్ అవుతది. ప్లస్ మీకు ఇరిటేషన్ అనేది కలగచేయదు. మీ పీహెచ్ లెవెల్‌ని మెయింటైన్ జేస్తుంది. ఎలా యూజ్ చేయాలి అంటే ఇందాక చెప్పా కదా! పైన ప్రెస్ చేస్తే కొంచెం ఫోమొస్తది. దాన్ని హ్యాండ్‌లోకి తీసుకొని మీరు యూరినల్స్‌కి కానివ్వండి, డే టైమ్‌లో యూరినల్స్‌కెళ్ళినప్పుడు కానివ్వండి, ఆహ్, లేదంటే మార్నింగ్ షవర్ చేసినప్పుడు గాని, నైట్ పడుకునేటప్పుడు గాని ఇంటిమేట్ ఏరియాని క్లీన్ చేసేసుకొని వాటర్‌తో క్లీన్ చేసేసుకోవడమే. అలాగే డ్రై టవల్ తోటి దాన్ని వైప్ చేసేసి ప్లేస్‌ని డ్రైగా ఉంచుకోవాలి. ఇలా మీకొచ్చే చాలా సమస్యలు ఒక చిన్న ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయితే అక్కడి నుంచి వైట్ డిశ్చార్జ్ అవుతుంది. అక్కడి నుంచి లోపలికి వెజైనైటిస్ రావడం గానివ్వండి, యుట్రస్ వరకు ప్రాబ్లమ్స్ ఎళ్ళడం, ఎంతో మందికి పిల్లలు పుట్టకుండా గర్భసంచి ప్రాబ్లమ్స్ రావడం,
ఇట్లాంటివన్నీ స్టార్టింగ్ వచ్చేసి చిన్న చిన్న కారణాలే ఉంటాయి. ఇప్పుడు స్టాటిస్టిక్స్‌లో అంటే శాస్త్రవేత్తలు గణాంకాల్లో ఏం చెప్తున్నారు అంటే ఆహ్, మంచి ప్యాడ్ యూజ్ చేయని వాళ్ళకి కూడా పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువగా ఉంటున్నాయని చెప్తున్నారు. కాబట్టి ఒకసారి ఆలోచించండి లీడర్స్, మనం ఎంత మంచి ప్రొడక్ట్‌ని మనం వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నాము అని. కనుక మీరు బిడియాన్ని పక్కన పెట్టేసి ఇక నుంచి డెమోస్‌లో బయట ప్యాడ్ ఎలా ఉంది, మన ప్యాడ్ ఎలా ఉంది అనేది ఒకసారి డెమో చేసి చూపించండి. ఎంతో మందికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఫోమ్ వాష్ వాడుకోవడం వల్ల యూజెస్ ఏంటి అంటే అన్‌ప్లెజెంట్ ఓడర్ ఎవరి దగ్గరైతే బ్యాడ్ స్మెల్ రావడం అలా ఉంటదో, అలా రాకుండా చేస్తుంది. తర్వాత దురద రావడం గానివ్వండి, ఇరిటేషన్ రావడం గానివ్వండి వెజైనల్ ఏరియాస్‌లో అది రాకుండా చేస్తుంది. పీహెచ్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇందాక చెప్పా కదా! దాని ఒరిజినల్ నేచర్‌ని పోకుండా కాపాడుతుంది. తర్వాత వెజైనల్ ఫ్లోరా ఏందంటే స్కిన్ అనేది ఇరిటేట్ అవ్వదు కాబట్టి నేచురల్ వెజైనల్ ఫ్లోరా అనేది అలాగే ప్రొటెక్ట్ చేయబడుతుంది. అలాగే హైజీన్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఇన్ఫెక్షన్స్ రాకుండా బాక్టీరియా అనేది గ్రో అవ్వకుండా చేస్తుంది. ప్రతిరోజు మనం ఎవ్రీడే ఫ్రెష్‌గా, కంఫర్ట్‌గా డైలీ లైఫ్ యాక్టివిటీస్‌లో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మనం మెయింటైన్ చేసుకోవడానికి ప్యాడ్స్ కానివ్వండి, ప్యాంటీ లైనర్స్ కానివ్వండి, ఇంటిమేట్ ఫోమ్ వాష్ కానివ్వండి చాలా బాగా తోడ్పడతాయి. వీటి వల్ల ఎంతో మంది ఆడబిడ్డలకి డే టు డే లైఫ్ అనేది వాళ్ళు చాలా కంఫర్ట్‌గా ఫీల్ అవుతూ వాళ్ళ వర్క్స్ వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటారనమాట. థాంక్ యూ లీడర్స్. విష్ యూ వెల్. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి చెప్తాను. ఇంకోటి చిన్న విషయం. ఈ ఫోమ్ వాష్ వచ్చేసి ఎంఆర్‌పీ రూ. 210 ఉంటది. డీపీ రూ. 180 మనకి రూ. 180కే వస్తది. పాయింట్స్ వచ్చేసి 6 పాయింట్స్ ఒస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఈ 3 కాంబినేషన్ అనేది ఖచ్చితంగా సజెస్ట్ చేయండి. థాంక్ యూ లీడర్స్. విష్ యూ వెల్త్. ఓవర్ టు యూ హోస్ట్. రవి సార్ ఉన్నారా? థ్యాంక్ యూ మేడం. రవి సార్. ఓకే. హలో అన్న సార్. సార్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా వాల్యుబుల్ సబ్జెక్టు మా అందరికి షేర్ చేసినందుకు. ఎప్పటికప్పుడు మీరు నిత్య విద్యార్థులాగా తెలుసుకుంటూ ఆ నాలెడ్జ్ని మీ టీం మెంబర్స్ అందరికి షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే లీడర్స్, ఎనీ డౌట్స్ ఉన్న వాళ్ళు మేడంతో మాట్లాడవచ్చు. హ్యాండ్ రైజ్ చేస్తే. శ్యామల ధనలక్ష్మి మేడం. హలో మేడం, మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్. అన్మ్యూట్ చేసుకోండి. ఓకే లీడర్స్, ఏదన్నా డౌట్స్ ఉన్నా ఇంకా ఏదన్నా తెలుసుకోవాలనుకున్నా మేడంతో మాట్లాడవచ్చు. హ్యాండ్ రైజ్ చేయండి. గుడ్ మార్నింగ్ మేడం. శ్రీదేవి మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మన యాక్చువల్గా కొండేపి టీంకి ఉన్న అదృష్టం ఏంటంటే మెడికల్ బ్యాక్గ్రౌండ్ ప్లస్ అంటే మన పురాతన వైద్యం వీటన్నిటి మీద టచ్ ఉన్న గ్రేట్ లీడర్ మనకు ఉండటం చాలా అదృష్టం. మేము ఓన్లీ సబ్జెక్ట్ వేనే కాకుండా ఈరోజు చూడండి మేడం, పోస్టర్ కున్న ప్రభావం సబ్జెక్ట్ అనగానే మొత్తం గ్రూప్ అంతా బ్లాస్ట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ మేడం. సో మీరు ఇలాగే కొత్త కొత్త టాపిక్స్ నాలెడ్జ్, యాక్చువల్గా నాలెడ్జ్ లేని వాళ్ళకి మనం అందించలేకపోతున్నాం, దూర ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి ఒకసారి మీరు ఇలాగే కొత్త కొత్త విషయాలని. ఇంకొక విషయం ఏంటంటే పెద్ద పెద్ద వాటి వల్ల అంటే మనం చేసే పెద్ద పెద్ద పనుల వల్ల జబ్బులు వస్తున్నాయేమో అనుకుంటాం మనం. ఇది జనాల్లో ఉన్న మీరు ఇందాక అన్నట్టు ఒక మిత్. పెద్ద పెద్ద పనుల వల్ల పెద్ద పెద్ద జబ్బులు వస్తాయి కాదు కాదు. చిన్న చిన్న పనులు అంటే చూడండి, ఇప్పుడు మీరు చెప్పినవి అసలు ఎవరు పట్టించుకోరు తెలుసా. నేను ఈవెన్ చాలా ఇళ్ళకి వెళ్ళాను. వెళ్ళి వాళ్ళు సాఫ్ట్వేర్స్ అమెరికా యుఎస్ వెళ్ళారు, ఎక్కడెక్కడో పెద్ద పెద్ద ప్రొఫెషన్ లో ఉన్నారు. బట్ మీరు ఏం ప్యాడ్స్ వాడుతున్నారంటే ఏముంది సార్ బయట ఉంది కదా అంటున్నారు. అంటే ఈ చిన్న విషయాల్లో ఎంత డెప్త్ ఉంది. ఈవెన్ మనం వాడుకునే ప్యాడ్స్ క్యాన్సర్ కు దారి తీస్తే అనే సంగతి తెలియదు ఎవరికి. సో మన లక్. సో మీరు
డీటెయిల్డ్ గా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మన వెస్టేజ్ లో ఉన్న పర్టికులర్ గా ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఈ విషయాలు తెలుసుకొని ఈజీగా వస్తుంది సార్. ఇప్పుడు ఈ వీడియోని ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకొని పక్కన ఉన్న లేడీస్ కి పాస్ చేస్తే బిజినెస్ అదే కదా, రైట్? సో చాలా ఈజీ బిజినెస్ చేయటం. ఇంకొక చిన్న విషయం చెప్పి ఫీడ్బ్యాక్ లోకి వెళ్తాము. మేడం గారు చాలా మంది గ్రూప్ లో లేడీస్ ఉన్నారు, కొండేపి టీమ్ లో కానీ చాలా మంది ఉన్నారు. సార్ మాకు కుదరట్లేదండి, బయటికి వెళ్ళడం కుదరట్లేదు, మేము లేడీస్ ని చాలా అనుకుంటున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నాము. మేడం గారు 9 నుంచి 4 దాకా, నాకు తెలిసి 8 నుంచి 4 దాకా డ్యూటీ, 4 నుంచి మళ్ళీ 11, 12 దాకా వేస్టేజ్. ఒక్కొక్క రోజు నేను డైరెక్ట్ గా చూశాను మేడం గారిని, నిద్రపోకుండా 2 షిఫ్ట్లు చేసి మళ్ళీ వెస్టేజ్ కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ నెలకు ₹1,00,000 పైన తీసుకుంటున్న ఆవిడ ప్రాణం పెట్టి వెస్టేజ్ చేస్తుంటే నెలకు 10, 15 వేలు, 20 వేలు రాని వాళ్ళు మాకు బిజీ సార్, మాకు కుదరట్లేదు అంటున్నారు. ఇంకొకటి షేమ్ గా ఫీల్ అవుతున్నారు, పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పడానికి. రిజెక్షన్స్ కొన్ని 100 రిజెక్షన్స్ మేడం కూడా వచ్చి ఉంటాయి. బట్ మనం ఒకరిద్దరిని అడిగేసి రిజెక్షన్ వచ్చిందని ఆగిపోతున్నారు. మాకు అప్పుడప్పుడు ఎప్పుడైనా లో మూమెంట్ లో ఉన్నప్పుడు మాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే శ్రీదేవి మేడం, మాకు వాణి మేడం, ఇక్కడ ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇద్దరు. ఎంత ఆదర్శం అంటే వాళ్ళు మాకు అంత ఆదర్శం. మేము అసలు వాళ్ళతో పోల్చుకుంటే పనే చేయట్లేదు. ఓకేనా? సో మీరు ఇట్లాంటి వాళ్ళ టెస్ట్ మోని, ఇంకొక రోజు మీ టెస్ట్ మోని, మీ హర్డిల్స్, మీరు ఎదుర్కొన్న అంటే ఈ జర్నీలు ఎదుర్కొన్న సమస్యలు, దాన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు, ఒక్కరోజు జర్నీ చెప్పాలి మేడం. మీరు ఎప్పుడు పాపం ప్రొడక్ట్లకే ఉపయోగిస్తున్నారు మిమ్మల్ని. అలాగే సార్. ఇదే మేడం గారు ఖచ్చితంగా, ఎందుకంటే ఒక ఉమెన్ కి ఆదర్శంగా ఉంటుంది, చాలా మందికి ఆదర్శం మీరు ఎదుర్కొన్న ఇష్యూస్ ఇవన్నీ. ఓకేనా? ఖచ్చితంగా ఇంకొక రోజు కంప్లీట్ జర్నీ కావాలి మాకు. ఓకే ఓకేనా? సార్. థ్యాంక్ యూ శ్రీదేవి మేడం, థ్యాంక్ యూ సార్ 6:30 కంటే మాక్సిమం క్లోజ్ చేసేద్దాము, ఎందుకంటే మహాగురుజీ పిఎస్ఆర్ సార్ జూమ్ ఉంది కాబట్టి మనం కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు. ఓకేనా సార్? అందుకే డౌట్స్ తొందరగా అడగమనండి సార్. ఓకే, థ్యాంక్ యూ. లక్ష్మీ సైదుల్ you, మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లక్ష్మీ సైదుల్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శ్రీదేవి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ టెస్టిమోనీ కూడా అలాగే బాగుంది చాలా. నేను విజయ్ వెంకటేష్ సార్ టీం సార్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. మేడం కానీ మీరు చెప్పిన ఈ ప్యాడ్స్ గురించి వాడాక నాకు కూడా పెయిన్స్ అనేది తగ్గింది. నేను ఎక్కడ పోయినా కూడా ఫస్ట్ ప్యాడ్స్ డెమో చేస్తా మేడం. నేను ఈ సూపర్ ప్యాడ్స్ మేడం. చేయడం వల్ల చాలా మందికి నాకు మంచి రిజల్ట్ వచ్చాయి మేడం. ఓకే మేడం. అవగాహన రాకముందుకే వీళ్ళందరికి ఇచ్చిన, మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి దీని గురించి ఇంకా డీటెయిల్స్ గా అర్థమైంది మేడం నాకు. మీ టెస్టిమోనీ చెప్పిన సబ్జెక్ట్ తీసుకొని నేను కూడా నీలాగే ఒక హౌస్ వైఫ్ గా ఉంటూ ముందుకెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ మేడం, మీతో అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, గుడ్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే మేడం. గోపాల్ రెడ్డి సార్. విజయ్ కోయిల్కుంట్ల. విజయ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం ఈరోజు సెషన్ అయితే సూపర్ కనెక్ట్ అయింది మేడం. ఇదే సెషనే మీరు 2 నెలల బ్యాక్ చెప్పినప్పుడు నేను కనెక్ట్ అయినాను మేడం. హోమ్ మీటింగ్స్ ఎక్కడన్నా వెళ్ళినప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు, కేవలం లేడీసే చెప్పడం కాదు, దీని గురించి మొహమాటం బిడియం పడకుండా ఎవరైనా చెప్పొచ్చు అనే ధైర్యం ఇచ్చినప్పుడు నేను కూడా ఎందుకు చెప్పకూడదు అనేది హోమ్ మీటింగ్ వెళ్ళినప్పుడు జస్ట్ కూర్చుని అంతా వివరించి, జస్ట్ మేడం మీ తమ్ముడిలా మీ అన్నలా భావించుకోండి, మీ ఇంటి కోసం మీ సురక్షిత ఆరోగ్యం కోసం చెప్తున్నాను అని చెప్పి ఆ పక్క ప్యాడ్ ఏమంటారు ఇది మేడం స్టేప్రీ అండ్ విస్పర్ అండ్ మన డ్యూ గార్డెన్ కు వివరించినప్పుడు ఇని మీటింగ్ అయిపోయేలో వాళ్ళు ఏమంటున్నారంటే పాజిటివ్ గా అసలు సార్ మంచి మాకు ఈరోజు సబ్జెక్ట్ ఇచ్చారు అని చెప్పి బాగా తీసుకుంటారు మేడం. తీసుకొని కూడా రిజల్ట్ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం నాకు బాగా హోమ్ మీటింగ్ లో కనిపించింది మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూపర్ అండ్ గ్రేట్ సార్. మీరు ఎలా ప్రొడక్ట్స్ ని తీసుకెళ్తున్నారు అనేది నేను గ్రూప్ లో ఫాలో అవుతూ ఉంటాను. మీరు ఇన్స్పిరేషన్ గా ఉన్నారు సార్ మిగతా లీడర్స్ అందరికి.
థ్యాంక్ యూ సార్. మీరు నిజంగా చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఇలాంటి విజయ్ సార్, thank you. ఇంకా క్వశ్చన్స్ మాకు ఇంకా అందియాలి మేడం. మీరు అందిస్తే మేము ఇంకా ఫాస్ట్ గా మూవ్ అవుతాం మేడం. తప్పకుండా సార్. మళ్ళీ మనం రీస్టార్ట్ చేశాం కాబట్టి ఖచ్చితంగా మనం అన్ని టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే సార్. విజయ్ సార్, జ్యోతి కోటి మేడం, ప్రతిపాడు. టైం లేదు మేడం, అన్మ్యూట్ చేసుకోండి త్వరగా. ముఖ్య మేడం ఫోన్ కొమ్మల. కొంచెం దగ్గర పెట్టుకోండి అందరూ. కొంచెం త్వరగా చెప్తే మనం జూమ్ క్లోజ్ చేసుకునే టైం అవుతుంది. 2 minutes టైం ఉంది లీడర్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ మేడం, మీ వాల్యుబుల్ స్పీచ్ కొందరు లేడీస్ ఏమంటారు అంటే జెంట్స్ అట్లా చెప్పకూడదని అంటారు మేడం, కానీ మీ వాల్యుబుల్ స్పీచ్ విని ఇంకా కొందరికి చెప్పాలని అనుకుంటున్నా మేడం. ఖచ్చితంగా సార్. మన అంటే టాపిక్ అనేది ఎవరు మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడాలని కాన్సెప్ట్ ఏం లేదు సార్. 1500 మంది ముందర సైదుల్ సార్ అంత గ్రేట్ లీడర్ చెప్పినప్పుడు మనం చెప్పడానికి ఏమైంది సార్? అది ఇన్స్పిరేషన్ గా రైటే మేడం. తీసుకున్నాం. కానీ ఇంకోటి ఏంటంటే మేడం, వాళ్ళు మామూలుగా లేడీస్ వాళ్ళు వేరే విధంగా ఫీల్ అయ్యుకుంటా ఉంటారని ఈ టాపిక్ అయితే నాకు మంచి మైండ్ లో ఎక్కింది మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ స్పీచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే ఓకే. ముఖ్య కొమ్మల. సార్ నేను సార్, జ్యోతి కోటి ప్రతిపాడు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ దేవి మార్నింగ్. మేడం. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. ప్యాడ్స్ గురించి చాలా డీప్ గా క్లియర్ గా చెప్పారు మేడం. మనకి డియాక్సైడ్ విడుదలైంది ఆ టైంలో మనకి చిరాకు అవన్నీ వస్తాయి. కానీ ఈ ప్యాడ్స్ ధరించడం వల్ల పచ్చని వాతావరణంలో మనం ఉన్నట్లు అనిపిస్తది. అలాంటివి ఏమి ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి ఆ పాయింట్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. ఈ ప్యాడ్స్ గురించి చాలా క్లియర్ గా ఈరోజు తెలుసుకున్నా మేడం. ప్రతి ఒక్క చోట నేను కూడా హోమ్ మీటింగ్ చేసేటప్పుడు ప్యాడ్స్ గురించి ఇస్తున్నాను మేడం డెమో. థ్యాంక్ యూ మేడం. అది వాటర్ 1.5 గ్లాస్ కూడా పీల్చుకుంటా ఉంటది మేడం. ఇది అవును మేడం. వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. ఓకే. Thank you థ్యాంక్ యూ so మేడం. much. థ్యాంక్ యూ. లాస్ట్ అండి నరసింహ 9. సార్ గుడ్ మార్నింగ్ సార్. శ్రీదేవి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. సార్. వండర్ఫుల్ సెక్షన్ మేడం. ఇలాంటి సెక్షన్ ఒకసారి ఈవినింగ్ టైం ఇవ్వాలని చెప్పి కోరుతున్నా మేడం, పెద్ద మనసుతోటి. ఎందుకంటే పొద్దున్నే లేవనికి చాలా ఇబ్బంది పడిపోతున్నారు మన జనాల గురించి ఇంత నిద్ర కాసి మీరు లేచి ఇంట్రెస్ట్గా చెప్తుంటే వినడానికి ఇంత ఇంట్రెస్ట్ పెడతలేదు. కాబట్టి ఒక్కసారి ఈవినింగ్ టైంన ఈ సెక్షన్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఓకే సో సార్. మచ్ సార్. ఓకే సార్. ఓకే సురేష్ సార్, క్లోజ్ చేసుకుందామా? రవి 6:30 సార్ అయింది. ఒకసారి డేట్స్, మీటింగ్ డేట్స్ అప్కమింగ్ మీటింగ్ డేట్స్ చెప్పి క్లోజ్. ఓకే లీడర్స్ మేడం. శ్రీదేవి మేడం, యా యూ కెన్ లీవ్ దిస్. చెప్పండి మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే మేడం. Thank థ్యాంక్ యూ. రవి సార్ మీరు డేట్స్, అప్కమింగ్ మీటింగ్ డేట్స్. ఓకే సార్. ఓకే లీడర్స్, రేపు 19th ఒంగోలులో గ్రేట్ లీడర్ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ ఉంది. మీ డౌన్లైన్స్ ని ఎంత ఎక్కువగా ప్రమోట్ చేసుకుంటే టీం అంత యాక్టివ్ అవుతుంది. ఓకేనా? లీడర్స్ అందరూ యాక్టివ్ అవుతారు కాబట్టి ఈ మీటింగ్ ని ఎవరు మిస్ అవ్వద్దు. మీ లీడర్స్ అందరినీ ప్రమోట్ చేసుకోండి. నెక్స్ట్ 24వ తారీఖు బాపట్ల బీచ్ ప్రోగ్రామ్ ఉంది. దానికి కూడా ప్రతి ఒక్క లీడర్స్ అటెండ్ అవ్వాలి. ఎందుకంటే మీటింగ్ 1 or 2 hours మీటింగ్ ఉంటుంది. తర్వాత అందరూ ఎంఎస్ఆర్ వీళ్ళందరితో కూడా మనం ఫ్రీగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీటింగ్ వచ్చినప్పుడు సార్ టైం లేక హడావుడికి వెళ్ళిపోతుంటారు. మనం చాలా మంది గ్రేట్ లీడర్స్ వస్తుంటారు. స్పెండ్ చేయడానికి కానీ, వాళ్ళ టెస్టిమోనీస్ కానీ, లేదంటే వాళ్ళతో మనం దగ్గరగా ఉండటానికి అవకాశం. కాబట్టి 24 కూడా మిస్ అవ్వకుండా మీ టీంని ప్రమోట్ చేసుకోండి. ఎక్కువ యాక్టివ్ అవటానికి ఈ 2 మీటింగ్స్ మనకు ఉపయోగపడతాయి. ఓకే సార్. సురేష్ సార్, ఇంకా 26వ తారీఖు సైదుల్ సార్ మీటింగ్ ఉంది. దానికి కూడా మీ టీంని ఎంతమందిని ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకుంటే మీ టీం అంత యాక్టివ్ అవుతుంది. ఒంగోలు కదా సార్? ఒంగోలు కదా? అవును సార్. ఒంగోలు. ఒంగోలు ఐ థింక్ 1 year తర్వాత వస్తున్నారు సార్. 1 year 2 years తర్వాత 26వ తారీఖు 3 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది మీటింగ్. సో గొప్ప అవకాశం సార్ మనందరికి. ఎందుకంటే ఈ మధ్య 1 year ముందు రాలేదు, ఇప్పుడు దాకా రాలేదు. ఇంకొకటి చూడండి, జూమ్ ని చాలా మంది
ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు తెలంగాణ చిప్స్ వస్తున్నాయి. ఇప్పుడు చూడండి విజయ వెంకటేష్ సార్ టీము ఎక్కడెక్కడ వాళ్ళు మన ప్రొడక్ట్ నాలెడ్జ్ కోసం జూమ్ లో అటెండ్ అయ్యారు. మన టీంలో వాళ్ళు జూమ్ అటెండ్ కాలేదు. లీడర్స్ ఒకసారి గమనించండి. మీరు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, హోమ్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కువగా ప్రయారిటీ జూమ్ మీటింగ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పండి. ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇంట్లో కూర్చొని తీసుకునే అవకాశం ఉంది. ఎంతమంది ఎక్కువగా ప్రమోట్ చేసుకుంటే అంత ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. చూడండి వాళ్ళు ఎలా తీసుకెళ్తున్నారో గమనించండి. ఓకేనా? మన లీడర్స్ నేను ఒకసారి మళ్ళీ ఏమంటే కాల్ చేస్తాను గ్రూప్ అయిపోగానే. ఎంతమంది అటెండర్స్ వస్తున్నారు దాన్ని జాగ్రత్తగా తీసుకోండి. రోజు రోజుకి అటెండెన్స్ పెరగాలి జూమ్ లో. ప్లీజ్ లీడర్స్ దాని మీద ఎక్కువగా కన్సిడర్ చేయండి. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే దినేష్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకే, థ్యాంక్ యూ సార్. దినేష్ సార్ క్లోజ్ చేస్తారా? దినేష్ ఓకే సార్ ఉన్నారా? క్లోజ్ చేస్తున్నాడు. ఓకే సార్. ఓకే. లీడర్స్ పిఎస్ఆర్ గురువు గారు